దీంట్లో ఎర్ర తోట కూర వచ్చింది. కోసుకుందాం అనుకుందే లోపే ముదిరిపోయి విత్తనాలు వచ్చేసినాయి. మనకు ఎండితేనే విత్తనాలు రెడీ అవుతాయి అనుకుంటాము. చూడండి, నల్లగా ఉంటే విత్తనాలు చూడు ఇలా నల్లగా రెడీ అయిపోతే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇది పెరిగి మనం ఏ కంపోస్ట్లో వేసినా మనకు మళ్ళా వచ్చేస్తాయి. ఇంకా విత్తనానికి అయితే దాంట్లో కూడా ఉన్నాయి, అక్కడక్కడ విత్తనాలకైతే ఉన్నాయి అనేసి దీన్ని పెరికేసి చూడండి. ఇది వంగ, పెద్ద చెట్టు అయ్యే వంగ. ఇది పెరగలన్నా ఈ ఆకు కొంచెం గోంగూర ఉంది దీంట్లో. ఇది రావాలన్నా మనం ఈ చెట్లన్నీ పెరికేసి కంపోస్ట్ రెడీ చేసేస్తాం. చేసేసి ఇదంతా తవ్వు వదిలితే చూడండి, మొన్నట్టు అయిపోయింది, గట్టిగా అయిపోయింది. తవ్వు వదిలితే ఈ చెట్టు పెరుగుతుంది. ఈ ఆకు మనం కట్ చేసుకొని కోసుకుండేసి కట్ చేసుకుంటా ఉంటే మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు వీటిని పెరికేసి ఇదంతా తవ్వి చూపిస్తా ఫ్రెండ్స్. మనకు ఈడే తీసేవాళ్ళు ఉంటే అది కూడా తవ్వి అన్నీ చేసేది మీకు చూపించుండేదాన్ని ఫ్రెండ్స్. ఇప్పుడు వీలు లేదు కాబట్టి ఇవంతా తీసేసి ఇది తవ్వుతా ఫ్రెండ్స్. ఇది పెద్దది కావాలి కదా మనకు, వంకాయ చెట్టు. ఇది పెద్ద సైజు వచ్చే కాయలు సైజు పెద్ద వస్తుంది, చెట్టు పెద్దది అవుతుంది. ఇది మాన్లాగా వస్తుంది, పెద్ద మనిషి 5-6 అడుగులు వస్తుంది. దానికోసం ఇవన్నీ పెరికేసి అంతా తవ్వి పెడదాం అనుకుంటాను ఫ్రెండ్స్. బాయ్.